విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను, రమ్మను, రెడీ రమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఛాలెంజ్ చేస్తున్నాడు. నన్ను అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై చేయగలరా, అది మీ చేతిలో లేదు అని చెప్పి అంటున్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడంటే లేటెస్ట్గా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, దాంట్లో మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు అనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నాడు. దానికి అర్థం ఏంటి? ఆయన కనుక కంటిన్యూస్గా అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు అనేటువంటి అర్థం అన్నమాట. ఆ అర్థాన్ని తీసుకునే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా రియాక్ట్ అయ్యాడు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం? నన్ను డిస్క్వాలిఫై చేయలేరు, అది స్పీకర్ చేతుల్లో లేదు అని చెప్పి ఎలా అన్నాడు? అసలు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను అసెంబ్లీకి అటెండ్ కాను అని చెప్పి ప్రకటించి ఎవరైనా కంప్లీట్గా త్రూఅవుట్ 5 years అసెంబ్లీకి అటెండ్ కాలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అటువంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చా లేదా? ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి చాలామందికి. అసలు ఎవరినైనా మెంబర్ని డిస్క్వాలిఫై చేసేటువంటి పరిస్థితులు ఏమిటి? నాకు తెలిసి 3 రకాల పరిస్థితుల్లో ఒక మెంబర్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. అదేమిటంటే, ఒకటి, ఎవరైనా ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఒక క్రిమినల్ చర్యలో పట్టుబడి కోర్టు ద్వారా 2 సంవత్సరాల శిక్ష కనుక అతనికి పడితే, అంటే కన్విక్షన్ ఉంటే 2 years ఇంప్రిజన్మెంట్ అని చెప్పి కోర్టు తీర్పిస్తే అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు. అంటే స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు కోర్టు తీర్పును అనుసరించి. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ మీద ఈ విధంగా ఒక స్థానిక కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది. అందువల్ల తక్షణమే ఆయన్ని పార్లమెంట్ మెంబర్గా డిస్క్వాలిఫై చేసిన విషయం తెలుసు. ఆయన ఇంట్లో నుంచి ఖాళీ కూడా చేయించారు అప్పట్లో. తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది దాని మీద, కానీ జరిగింది. సో అది ఒకటి. రెండో పాయింట్, రెండో పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్తింపజేసి అటువంటి వాళ్ళని స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు. అది సెకండ్ సిట్యువేషన్. ఇక మూడో సందర్భం ఏంటి? ఆ మూడో సందర్భం ఏంటంటే, ఎవరైనా శాసనసభ సభ్యుడు అంటే ఎమ్మెల్యే వరుసగా 60 రోజుల పాటు సెషన్కి అటెండ్ కాకపోతే వాళ్ళని స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు అని చట్టంలో ఉంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 101 ప్రకారం ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభకి హాజరు కాకపోతే వాళ్ళని స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇది పార్లమెంటుకు సంబంధించి ఉన్నది. ఇదే అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 101 ఏం చెప్తుంది? ఏ మెంబర్ సీట్ కెన్ బి డిక్లేర్డ్ వేకెంట్ ఇఫ్ దే ఆర్ అబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ ఫర్ 60 days విదౌట్ పర్మిషన్. అంటే ముందస్తు అనుమతి లేకుండా, స్పీకర్ గారు అనుమతి తీసుకోకుండా ఎవరైనా సభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే, మధ్య మధ్యలో కాదు, కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే అటువంటి వారిని స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు అని ఉన్నది. అప్పుడు వాళ్ళ సీటు వేకెంట్ అవుతుందని చెప్పి అన్నారు. ఆ వేకెన్సీని ప్రకటించేటువంటి హక్కు స్పీకర్కే ఉంటుంది. సో ఈ 3 సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతారు ఎవరైనా. అందులో సభకి వరుసగా హాజరు కాకపోవడం కూడా ఒక అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియకుండా ఉండదు, ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకునే ఉంటారు వీళ్ళు. అయినా కూడా ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అంటే, నన్ను డిస్క్వాలిఫై చేసేటువంటి ధైర్యం స్పీకర్ చేయడు అనేటువంటి ఉద్దేశమా? ఎందుకంటే చట్ట ప్రకారం అయితే 60 రోజుల పాటు వరుసగా అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అని రాజ్యాంగంలోనే ఉంది. అయితే ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారిది ఏమై ఉండొచ్చు అంటే, అసెంబ్లీ ఎలాగూ ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం కూడా 60 రోజుల పాటు జరగడం లేదు. ఒకప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ 60 నుంచి 70 రోజుల పాటు కనీసం జరిగేవి. ఈ మధ్యకాలంలో అది బాగా తగ్గుతూ వచ్చింది. అంటే అసెంబ్లీకి ప్రాధాన్యత బాగా తగ్గింది. అసెంబ్లీ అంటే ఏంటి? చట్టాలని రూపొందించేది. దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ ఎక్కువైపోయి లెజిస్లేచర్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో. అంటే అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు ఈ లెజిస్లేచర్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్సు? ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ని డామినేట్ చేసేది వీళ్ళే కాబట్టి లెజిస్లేచర్ అనే దాన్ని ఒక సబార్డినేట్గా చేశారు ఎగ్జిక్యూటివ్కి.
ఏదో అవసరం కాబట్టి రాజ్యాంగం ప్రకారం మరి బిల్లులను పాస్ చేయాల్సింది అసెంబ్లీలో కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీని హాజరుపరిచి టక్క వాళ్ళకి కావాల్సిన బిల్లన్నీ ఆమోదింపజేసుకొని తాళం వేసి వెళ్ళిపోతున్నారు. చాలాసార్లు 60-70% బిల్లుల మీద ఎటువంటి చర్చ జరగడం లేదు. అసలు ఏ బిల్లులను ప్రవేశపెట్టారో కూడా సభ్యులకు తెలియదు. ఆటోమేటిక్గా గిలిటెన్ అంటారు, అన్నిటినీ పెట్టి లిస్ట్ అవుట్ చేసి వీటన్నిటిని ఆమోదిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం అంటారు అంతే స్పీకర్. ఆ విధంగా అసెంబ్లీ ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. అందువల్ల అసెంబ్లీని హాజరుపరచడానికి అధికార పార్టీలు ఇష్టపడడం లేదు చాలా కాలం నుంచి. ఉదాహరణకి నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 2019-24 మధ్యకాలంలో ఎంతకాలం పాటు అసెంబ్లీ సెషన్ జరిగిందని చూశాను. మీరు కూడా చూడొచ్చు, నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తున్నాను. ఉదాహరణకి 2020 తీసుకోండి. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం సెషన్ జరిగింది 16 రోజుల పాటు మాత్రమే. 2020 జనవరిలో 8 రోజులు, 2020 జూన్లో 2 రోజులు, 2020 నవంబర్లో 6 రోజులు, మొత్తం 16 రోజులు. అదేవిధంగా 2021లో ఎన్ని రోజులు జరిగింది అసెంబ్లీ అంటే 10 రోజులు మాత్రమే. ఈ వివరాలన్నీ కూడా లెజిస్లేచర్ వెబ్సైట్లో ఉన్నవి, APLegislature.orgలో ఉన్నటువంటి వివరాలు ఇవి. 2021 సంవత్సరంలో మే నెలలో 1 రోజు, నవంబర్ నెలలో 9 రోజుల పాటు జరిగింది. మొత్తం 10 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటంటే ఈ విధంగా 60 రోజుల పాటు జరిగినప్పుడు కదా అసెంబ్లీ నేను డిస్క్వాలిఫై అయ్యేది అని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఏ సంవత్సరం కూడా మరి కనీసం 20 రోజులు కూడా సరిగ్గా జరగడం లేదు అసెంబ్లీ. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. మరి ఇప్పుడేమన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసెంబ్లీని ఎక్కువ రోజులు జరుపుతారేమో చూడాలి. కానీ ఎంత పెంచినా కూడా 60 రోజుల పాటు ఒక సంవత్సరంలో వీళ్ళు కండక్ట్ చేస్తారా? లేదు 2 సంవత్సరాల పాటు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదనుకోండి. ఇప్పుడు 2024లో ఉన్నాం, 2024, 2025 లేక 2026 కూడా తీసుకోండి. వరుసగా ఆయన అటెండ్ కాకపోతే అప్పుడు డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. 60 రోజుల లెక్క తీసుకొని 60 రోజుల లెక్క ఏంటంటే అసెంబ్లీ యాక్చువల్గా సెషన్స్ జరిగిన రోజులే, మధ్యలో ప్రోరోగ్ అవుతుంది, ఆ రోజులు కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మరో ధైర్యం ఏంటంటే ఈలోగా హైకోర్టులో నేను కేసు వేశాను కాబట్టి ఆ కేసులో తీర్పు రావచ్చు, ఆ తీర్పు కూడా నాకు అనుకూలంగా వస్తుందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కోర్టులో తనకు అనుకూలంగానే వస్తుంది అనే ధోరణిలో మాట్లాడాడు. కోర్టులో ఏమని వేశాడు ఆయన, అసెంబ్లీలో నా పార్టీ ఒకటే ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షానికి నేను నాయకుడిని కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంగా స్పీకర్ ప్రకటించాలి, నన్ను ప్రతిపక్ష నేత హోదాగా స్పీకర్ గుర్తించి ముఖ్యమంత్రితో సమానంగా నాకు అసెంబ్లీలో మాట్లాడడానికి టైం ఇవ్వాలి అని కూడా చెప్పాడు. నేను ఇంకో మాట అన్నాడండి ఆయన, అదేంటి, నేను ఇప్పుడు 1.5 సేపు మాట్లాడాను బడ్జెట్ గురించి, ఇంతసేపు మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వాలి అసెంబ్లీలో కూడా. ఏదో 10 నిమిషాల సేపు ఇస్తాము, మిగతా 174 మంది సభ్యులకి ఇచ్చినట్టుగానే మీకు కూడా ఇస్తాను అంటే కుదరదు, నాకు ఇంతసేపు ఇవ్వాలి 1.5 సేపు, అప్పుడే నేను మాట్లాడతాను ఒక సబ్జెక్టు మీద అని కూడా కొంచెం దబాయించాడు ఆయన. సో ఆయన ధైర్యం హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుంది అంటే తనని ప్రతిపక్ష నేతగా అధికారికంగా స్పీకర్ గుర్తించాలి అని చెప్పి హైకోర్టు వారు ఆదేశిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాతిపదిక మీద ఏపీ హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి అనుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే 2018లో అప్పుడు అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చినాయి లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటే 55 సీట్లు ఉండాలి, అంటే 3 సీట్లు మాత్రమే తక్కువ. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడర్ స్టేటస్ని ఇవ్వలేదు. ఒకవేళ కోర్టు ద్వారా దాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2019లోనే కోర్టుకు వెళ్ళి ఆ హోదాను తెచ్చుకునేది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా రావాలి అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 11 మందే ఉన్నారు. అయినా కూడా తనకి ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అని చెప్పి ఏ చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు, ఏ ప్రెసిడెంట్ ప్రకారం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఒకవేళ హైకోర్టులో గనక ఆయన కోరుకున్న రిలీఫ్ రాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి అటెండ్ కాడా యాజ్ అన్ ఎమ్మెల్యే. ఒకవేళ హైకోర్టు కనుక ఆయన అభ్యర్థిని తిరస్కరిస్తే అప్పుడు ఆయన నేను అసెంబ్లీకి అటెండ్ కాను అని చెప్పి మంకు పట్టి కూర్చుంటే ఆయన్ని స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు యాజ్ అన్ ఎమ్మెల్యే. కాబట్టి ఏం జరుగుతుందో ముందు చూడాలి.